హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్కే వరల్డ్. హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కళ్యాణి. ఇప్పుడే మనకు ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూసేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కళ్యాణి. వైజాగ్ వెళ్ళి 10 days కూడా అవ్వట్లేదండి, మళ్ళీ ఊరికి రావాల్సి వస్తుంది. మొన్ననే ఊర్లో 1 month పైగా ఉండి వెళ్ళాను. అంటే అన్ని ఫెస్టివల్స్ ఇవన్నీ రావడం వల్ల ఉండిపోవాల్సి వచ్చింది. మొన్ననే వెళ్ళాను అనమాట. వైజాగ్ 10 days అవుతుంది. మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ మీద బయటకు వెళ్తున్నారు. 1 week ఉండరనేసి నన్ను అయితే ఇంటికి పంపిస్తున్నారు. నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నానండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే ఈరోజు ఇంకొక స్పెషల్ ఒకటి ఉంది. ఇవాళ స్పెషల్ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళకి నోములు అనమాట. అదే కేదారేశ్వర స్వామి వ్రతం అంటారు కదా. సో నేను వస్తున్నట్టు ఎవరికి చెప్పలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను వస్తున్నట్టు మమ్మీకి తప్ప ఎవరికి తెలియదు అనమాట. కాకినాడకి వచ్చేసాను గైస్. ఇక్కడ నుంచి అయితే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్తున్నాను అనమాట. ఇట్స్ నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేయడం కాకినాడ నుంచి. ఫైనల్లీ యానం అయితే వచ్చేసాను గైస్. ఇక్కడ పక్కనే అనమాట అమ్మమ్మ వాళ్ళ ఊరు. లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంటికి కాల్ చేశాను వస్తున్నానని చెప్పి, పిక్ చేసుకోవడానికి రమ్మని. వాళ్ళైతే ఫస్ట్ నమ్మలేదన్నమాట. ఫ్రాంక్ చేస్తున్నాను అనుకున్నారు. లేదు, నిజంగానే వస్తున్నానని చెప్పాను. అప్పుడు తర్వాత మావయ్య వచ్చారనమాట. ఇప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నాం గైస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అమ్మమ్మ వాళ్ళది చిన్న విలేజ్ అనమాట. పొలాల పక్కనే ఇల్లులు కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది గైస్. ఫైనల్లీ అమ్మమ్మ ఇంటికి వచ్చేసా గైస్. నిజంగానే మా వాళ్ళు అందరూ షాక్ అయ్యారు, సర్ప్రైజ్ అయ్యారు. నేను వచ్చానంటే చెప్పకుండా వచ్చాను కదా. నాకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా అలవాటు గైస్. మా అందరికీ కూడా, మా కజిన్స్కి, నాకు, మేమందరం ఎక్కువగా మీట్ అవుతూ ఉంటాం అమ్మమ్మ ఇంటి దగ్గర. మ్యారేజ్ అయిన తర్వాత అంతగా కుదరడం లేదు. అండ్ మేము ఉండేది కూడా వైజాగ్లో కదా. ప్రైమరీ స్కూలింగ్ అదంతా కూడా నేను అమ్మమ్మ ఇంటి దగ్గరే చదువుకున్నాను. సో నాకు ఇంకా బాగా అలవాటు అనమాట అమ్మమ్మ ఇల్లు. పూజకైతే ప్రిపరేషన్స్ అవుతున్నాయి గైస్. ఇక్కడ చూడండి, మా దక్ష మా మావయ్యాల కూతురు కూడా మాతో కలిసి నేను కూడా హెల్ప్ చేస్తానని చేస్తుంది. ఇక్కడ ఇంకొక పక్క అయితే వంటలు చేస్తున్నారు గైస్. ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఏమేమి వంటలు చేస్తున్నారో నేను అంతా ప్రిపేర్ అయిన తర్వాత చూపిస్తాను గైస్ మీకు. ఈవినింగ్ అందరికీ భోజనాలు కూడా ఉన్నాయి గైస్. ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళని కొంతమంది పిలుచుకుని భోజనాలు కూడా పెడతారనమాట పూజ అయిన తర్వాత. నోములు అయితే అమ్మమ్మ వాళ్ళకే ఉన్నాయండి, మాకు లేవు. అంటే మా పేరెంట్స్కి లేవు, అత్తయ్య వాళ్ళకి కూడా లేవండి. ఇక్కడ సాంబార్ కూడా ప్రిపేర్ అవుతుంది గైస్. ఇప్పుడు పులిహోరకి ప్రిపేర్ చేస్తున్నామండి. ఇప్పుడైతే పులిహోరని కలిపేస్తున్నామండి. ఫైనల్లీ పూజ అయితే స్టార్ట్ అయిపోతుందండి. పంతులు గారు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి ఇంకా ఆన్లైన్లో అంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా. సో పంతులు గారు వచ్చేలోపు ఇలాగా పూజ అయితే స్టార్ట్ చేశారండి, లేట్ అవుతుందని చెప్పి. అయ్య, అత్తయ్య, అమ్మమ్మ, తాతయ్య చేస్తున్నారనమాట పూజ.
విధంగా జరిగిందండి కేదారేశ్వర వ్రతం. పూజ అయ్యేసరికి పంతులు గారు వచ్చారండి. ఆయన వచ్చి ఇంకా కథను వినిపించారనమాట, పూజ అయిపోయింది కాబట్టి. అమ్మమ్మ వాళ్ళు తర్వాత ఆయనకి తాంబూలం అన్నీ ఇచ్చారనమాట. ఇలా అమ్మమ్మ వాళ్ళ నోములు పూజ కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడైతే భోజనాలు స్టార్ట్ అయినాయి అనమాట. ఏమేమి రెసిపీస్ చేశారో చూడండి ఇప్పుడు. ఫస్ట్ వన్ పులిహోర, ఇది వచ్చేసి కర్రీ అనమాట, పొటాటో కర్రీ చేశారండి. భోజనాలు అయితే స్టార్ట్ అయినాయండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన రిలేటివ్స్కి, కొంతమందికి అయితే భోజనాలు పూజ అయిన తర్వాత ప్రతిసారి ఇలా పెట్టుకుంటారనమాట. ఇక్కడ చూడండి గైస్, మా క్యూటీ పైస్ వడ్డిస్తున్నారు. మా మావయ్య పిల్లలు అనమాట వీళ్ళిద్దరు. పెద్దవాళ్ళు వడ్డిస్తుంటే మేము వడ్డిస్తామని చెప్పి వాళ్ళు కూడా వడ్డిస్తున్నారనమాట. ఎంత క్యూట్గా వడ్డిస్తుంది కదా. ఈ విధంగా ఈ డే అయితే కంప్లీట్ అయిందండి. తర్వాత నెక్స్ట్ డే అమ్మమ్మ వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నారండి. అది కూడా కొత్త ఇంట్లో అనమాట, అమ్మమ్మ వాళ్ళ తమ్ముడి ఇంట్లోని. పెద్దనాన్న వాళ్ళే అమ్మమ్మ వాళ్ళ చేత పూజ చేయించారనమాట. ఎందుకంటే ఈ ఇంటికి శంకుస్థాపన కూడా అమ్మమ్మ వాళ్ళ చేత చేయించారు. అందుకని కొత్త ఇంట్లో వ్రతం కూడా అమ్మమ్మ వాళ్ళే చేయాలంట. అందుకని వాళ్ళ పూజ అయితే చేయించారనమాట. ఇల్లు అయితే బాగుందండి, సింపుల్గా క్యూట్గా చాలా బాగుంది. మీకు కూడా చూపిస్తానండి. చూస్తూ మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. అమ్మమ్మ వాళ్ళది, అమ్మమ్మ పేరెంట్స్ వాళ్ళది కూడా ఒకటే ఊరండి. అందరూ ఉండేది ఒకే ఊర్లో అనమాట. అమ్మమ్మ సైడ్ వాళ్ళందరూ కూడా ఈ ఊర్లోనే ఉంటారు. సో అందరూ ఆల్మోస్ట్ చుట్టాలందరూ ఈ ఊర్లోనే ఉంటారనమాట. అండ్ తాతయ్య సిస్టర్స్ కూడా ఈ ఊరే చేశారు. హౌసెస్ కూడా పక్క పక్కనే ఉంటాయి. ఇంకా చుట్టాలందరూ ఇక్కడే ఉంటారు. బాగుంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఒక మంచి వ్యూ చూపిస్తాను రండి. ఇక్కడ ఇలా లోపల నుంచి బయటకు వస్తే మొత్తం ఇక్కడంతా పొలాలు కనిపిస్తాయండి. మొత్తం నేచర్ కనిపిస్తుంది, చల్లటి గాలి వేస్తుంది అనమాట. సో చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కోతల టైం కదా, అదే ఊడ్చే టైంలో అయితే చాలా బాగుంటుందండి. మొత్తం ఫుల్ గ్రీన్, అదే పంట వేసే టైంలో అండి. పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ కలిసి భోజనాలు చేస్తున్నామండి. ఇవాళ ఐటమ్స్ వచ్చేసి ఇవన్నమాట: పులిహోర, ప్రసాదం, చిక్కుడుకాయ కర్రీ అండ్ గుత్తి వంకాయ కర్రీ. నెక్స్ట్ ఇంకొక ప్రసాదం అనమాట, గోధుమకు ప్రసాదం. ఇదండి ఈ వ్లాగ్. నేను అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి చాలా బాగా స్పెండ్ చేశానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నేను వీడియోస్ పెట్టగానే మీ వరకు వచ్చేస్తాయి. ఇంకా ముందు మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వస్తా. ఈలోపు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.